ఎండలు దంచి కొడుతున్నాయి. ఎండల నుండి కాపాడుకునేందుకు ప్రజలు వివిధ ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే ముఖ్యంగా ఎండాకాలం వచ్చిందంటే చాలు తాటిముంజలు రోడ్లపై దర్శనమిస్తున్నాయి. మనం చూడొచ్చు నిజామాబాద్ నగరంలో తాటిముంజలు ఇక్కడ నిజామాబాద్ నగరంలోని పాత కలెక్టరేట్ వద్ద తాటిముంజలు అమ్ముతున్నారు. వేసవి కాలం నుండి వారి ఆరోగ్యాన్ని కాపాడుకునే విధంగా తాటిముంజలు ఉపయోగపడతాయని చెప్పి ప్రధానంగా వైద్యులు కూడా చెప్తున్నారు. వేసవి కాలంలో ప్రకృతి నుండి ప్రసాదించిన ఈ తాటి ముంజల వల్ల ఎలాంటి అనారోగ్యాలు కాకుండా దాంతోపాటు ఎలాంటి కల్తీ లేని తాటి ముంజలు అమ్ముతాడు. తాటి ముంజలో విటమిన్ B7, విటమిన్ K, సోయబుల్ ఫైబర్, పొటాషియం, కాల్షియం, విటమిన్ A, C, Dలు కూడా జింక్లతో పాటు ఐరన్ కూడా లభిస్తాయి. దీనివల్ల ఎక్కడ లేని విధంగా ఆరోగ్యానికి మంచి అని చెప్పి తాటి ముంజలు తీసుకుంటారు. ఎండాకాలంలో వైద్యులు కూడా ఎక్కువగా సూచించేది తాటి ముంజలకు సంబంధించి అంశాన్ని కూడా తాటి ముంజలు ఎక్కువగా తీసుకోవాలని చెప్పి సూచిస్తున్నారు. తాటి ముంజలో నీటి శాతం ఎక్కువ ఉండడం వల్ల వడదెబ్బ నుండి కూడా నివారించుకోవచ్చు అని చెప్పి చెప్తుంటారు. అంటే ఆరోగ్యాన్ని కూడా చల్లబరుస్తాయి. ఎండ నుండి బయటకు వెళ్ళినప్పుడు కూడా దీని నీటి శాతం ఎక్కువ ఉంటాయి కాబట్టి వీటిని అన్నింటి కూడా ఎందుకంటే శరీరంలో డిహైడ్రేషన్ కాకుండా వీటిని ఉపయోగించుకునే విధంగా ఉంటాయి. పొటాషియం సమృద్ధిగా ఉంటుంది. దీనివల్ల ఎలాంటి అనారోగ్యాల పాలు కాకుండా హానికరం కాకుండా ఉంటాయని చెప్పి చెప్తున్నారు. వేసవిలో తాటి ముంజలు క్రమం తప్పకుండా రోజువారీగా తీసుకుంటే లివర్కు సంబంధించిన వ్యాధులను కూడా నివారించుకోవచ్చు, దానికి తగ్గించుకోవచ్చు. తాటి ముంజల వలన కొలెస్ట్రాల్ మరియు ఇతర అంశాలు కూడా తగ్గించుకునే విధంగా వైద్యులు కూడా సూచిస్తుంటారు. తాటి ముంజల పోషకాలు అధికంగా ఉంటాయి, జీర్ణ వ్యవస్థ చక్కగా సాగుతాయి. దీనివల్ల తాటి ముంజలు తీసుకోవడం ఎలాంటి ఉండదు. ఏసిడిటీ, కడుపు ఉబ్బరం లాంటి అవకాశాలు రాకుండా ఉంటాయని చెప్పి వైద్యులు చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఎండాకాలంలో వచ్చే వికారం, వాంతుల నుండి కూడా నిరోధించుకోవచ్చు. మహిళల్లో కూడా అనారోగ్య బారిన పడకుండా కూడా వాటిని కూడా నిర్వహించుకోవచ్చు అని చెప్తున్నారు. తాటి ముంజలు అత్యధికంగా గుజ్జుగా ఉంటాయి. దీనివల్ల అనారోగ్యం పాలు కాకుండా ఉంటాయి. ఎక్కడ కూడా ఎండాకాలంలో వాటిని కాపాడుకునే విధంగా ఉంటాయి. అయితే నిజామాబాద్ నగరానికి సమీపంలో ఉన్న కొత్తపేట నుండి తాటి ముంజలు ఇక్కడ తీసుకొచ్చి అమ్ముతుంటారు. వారు ప్రతి సంవత్సరం కూడా తాటి ముంజలు చెట్ల నుండి తీసుకొస్తుంటారు. చెప్పండి, మీరు ఎక్కడి నుండి వచ్చారు, ఏంటి, ఏ నుంచి? తాళ్ళ కొత్తపేట నుంచి. ఎన్ని తీసుకొచ్చారు, ఏం తెచ్చారు? ఇప్పుడు తక్కువనే అయినాయి, సీజన్ ఇంకా రాలేదు. స్టార్ట్ ఎట్లా అమ్ముతున్నారు ఇది? ఇప్పుడు 100 రూపాయల డజన్ అమ్ముతున్నాం. పోయిన సంవత్సరం ఎట్లా మీరు? పోయిన సంవత్సరం కూడా అంతే 100కే అమ్మినాము. ఈసారి కొంచెం తక్కువనే కాబట్టి 120కి అమ్ముదాం అనుకుంటే కానీ ప్రజలు కరెక్ట్గా ఇస్తలేరు అని చెప్పేసి ఇబ్బంది పెట్టడం అవసరం లేదని చెప్పి 100కి అమ్ముతున్నాం. అంటే ఈ తాటి ముంజలు మీరు ఎట్లా చెట్లు పట్టుకుంటారా, ఏం చేస్తారు? చెట్లు మయ్యే ఉంటాయి. కొన్ని చెట్లు మా చెట్లకు కళ్ళు గీస్తాము, కొన్ని చెట్లకి ముంజలు గీస్తాం. అంటే ఇది వీటి నుండి కళ్ళు కూడా వస్తుందా? అవును, కళ్ళు కూడా వస్తుంది. ఇవి లాస్ట్ అయిపోయే ముందట్లో ముదిరిపోతున్న టైంలో దానికి కళ్ళు కూడా గీస్తాం. చెట్టుకి ఒక 5-6 గులల నుంచి కళ్ళు కూడా గీస్తాం. అంటే ఇవి ఎక్కువ ఎండాకాలమే వస్తాయి కదా? ఎండాకాలం అంటే 2 నెలలు అంతే, నెల 15 రోజులు, 2 నెలలు అంతే. దీనివల్ల మీకు ఎంత ఆదాయం వస్తుంది? ఆదాయం అంటే ఏముండదు, ఇక ప్రజలకి సేవ చేయడం అంతే. అంటే తాటి ముంజలు ఆరోగ్యానికి బాగుంటాయి కదా, ఎండాకాలం వచ్చిందంటే తాటి ముంజల వైపు ప్రజలు పరిగెడుతుంటారు. దీనివల్ల ఆరోగ్యాలు కూడా బాగుంటాయని చెప్పి వైద్యులు కూడా సూచిస్తున్నారు. మీరు ఈ తాటి ముంజలు అమ్మడానికి ప్రత్యేకంగా అంటే ఇక్కడ ఆటోలో తీసుకొచ్చి నిజామాబాద్ నగరంలో అమ్ముతుంటారు. ఇక్కడికి రావడానికి గల ప్రధాన కారణం ఏంటి? ఇక్కడికి రానికంటే ప్రజలు బాగా మంది ఉంటారు అని చెప్పేసి ఇక్కడికి రావస్తాం. బాగా సిటీ పెద్దది కదా అని చెప్పి, మా పల్లె చిన్నది, కొత్తపేట చిన్నది కాబట్టి ఇక్కడ సిటీ పెద్దది కాబట్టి మాకు కూడా కొంచెం త్వరగా అయిపోతాయి అన్న ఉద్దేశంతో వస్తాం. ఇక్కడ మరో వ్యక్తి ఉన్నారు, వారిని అడుగుదాం. పూర్తిగా ఈ తాటి ముంజలు ఎప్పుడెప్పుడు తీసుకొస్తారు, ఏంటి, నీ పేరేంటి? రాజగౌడ్. అంటే ఏమి తాటి ముంజలు ఎట్లా చెట్లకు పట్టుకుంటారా, ఏం చేస్తారు? పట్టుకుంటాం. ఎట్లా ఇది ఒక చెట్టుకి ఎన్ని అంటే ఇంతకుముందు అంటే సీజన్లో అయితే బాగా ఉంటున్నాయి. ఇప్పుడు సీజన్ లేదు కాబట్టి తక్కువ ఉన్నాయి కాబట్టి తక్కువనే అవుతున్నాయి ఈ సంవత్సరం. అంటే మీరు ఒక గుత్తా తీసుకుంటారా చెట్లని? కొన్ని మా చెట్లు ఉంటాయి, గీయని చెట్లు అయితే గుత్తా తీసుకుంటాం వేరే దగ్గర. ఇక్కడ మరికొంతమంది ముంజలు అయితే అమ్ముతున్నారు. వారు చుట్టుపక్కల పరిసర ప్రాంతాల నుంచి ముంజలతో పాటు మొర్రి పండ్లు కూడా తెస్తున్నారు. మీరు చెప్పండి, ఇవి ఏ నుంచి తెస్తారు? ఈ అన్ని గుట్ట నుంచి తెస్తాం సార్. అంటే ఎప్పుడు పోతారు, ఎప్పుడు తెస్తారు? పొద్దున 4:30కి లేచిపోతాం సార్. మళ్ళీ తీసుకురావడానికి ఒక 9-9:30 అవుతుంది. ఇడికి రావాలంటే 12:30 దాకా అవుతుంది. అప్పటి నుంచి అమ్ముకుంటాం. ఒక 1000 రూపాయలు వస్తాయి అంతే, దాంట్లో ఇంకేం రావు. అంటే 1000 రూపాయల కుటుంబం పాది అంతా నడిపియాలంటే ఏమో సార్, పనికి పోయకుండా బయట ఇంట్లోనే ఉండకుండా ఖర్చులకి సరిపోతుంది అంతే. తాటి ముంజలు అమ్ముతున్నారు. దీనికి అంతటికి సంబంధించి తాటి ముంజలు కొనుక్కునేవారు ఉన్నారు. సార్ చెప్పండి, మీరు ఎక్కడి నుండి వచ్చారు? ఇక్కడ చాలామంది ఉన్నారు, ఇక్కడ ప్రజలు, వారందరికీ కూడా అడిగే ప్రయత్నం అయితే చేద్దాం. ఈ తాటి ముంజలు చాలా తింటున్నారు, కొనుక్కుంటున్నారు. ఏ నుంచి వచ్చారు మీరు? ప్లస్ 4 నుంచి వచ్చిన.
అంటే ఏం చేస్తున్నారు ఇక్కడ? మేము కొనుక్కునేదానికి వచ్చినాం సార్. బాగుంటాయా? బాగుంటాయి అంటే ఎందుకు అంటే ఎండాకాలం కొంటున్నారు కదా, ఎందుకు ఎలా ఉంది, ఏం బాగుంటాయి? అంటే మంచిగా చల్లదనం ఉంటుంది, చల్లదనం పిల్లలకు కూడా మంచిది. ఇక్కడ మరికొంతమంది ఉన్నారు, వారిని అడుగుదాం, వారిని అడిగే ప్రయత్నం అయితే చేద్దాం. దీనికి అందరికి సంబంధించి చూద్దాం. అన్న మీది ఎక్కడ? లోకలే. అంటే ఈ తాటి ముంజలు కొంటున్నావు కదా, అంటే ఏం లాభం ఉంటుంది దీంట్లో తాటి ముంజలు తినడం వల్ల? లాభం ఎండాకాలం కదా బాగుంటుంది అని తీసుకున్నాడు అంతే. చల్లదనమా? చల్లదనం అని. దీనివల్ల అనారోగ్యం ఏ ఆస్తుంటే ఏముండే ఏముంటుంది? ఏముండదు కావండి, ఆరోగ్యానికి ఏముండదు కదా. ఆరోగ్యం మంచిగా ఉంటుందా? బాగానే ఉంటుంది. అంటే ఇందులో ఎక్కువ నీటి శాతం ఉంటుంది, మంచిగా ఉంటాయి అంటే వాటర్ ఉంటుందని తీసుకున్నాడు ఎట్లా. మీరు చెప్పండి, అంటే సాధారణంగా ఎండాకాలంలోనే దొరుకుతాయి ఈ ముంజలు, ఇవి తింటే ఆరోగ్యం బాగుంటుందని చెప్పి చాలా మంది ఇక్కడ కొంటుంటారు. మీరు చెప్పండి. చల్లదనం ఉంటుంది ఎండాకాలం కాబట్టి జర బాగా ఎండ కొడుతున్నది కదా, జర సాయంత్రం పూట ఇప్పుడు రోజా ఉంటారు కదా అందరు, రోజా ఇఫ్తార్కి అప్పుడు జర చల్లదనం ఉంటుంది అని తీసుకోవడానికి వచ్చింది. మిగతా రోజుల కంటే వర్షాకాలం ఆ కాలంలో ఇవి దొరకవు, ఎండాకాలంలో దొరుకుతాయి. దీనికి ఎండల నుండి కాపాడుకునే విధంగా బాగుంటాయి అంటారు. జర చల్లగా ఉంటుంది, తింటే జర నీళ్ళు కూడా ఉంటాయి, అందులో కొంచెం బలం కూడా వస్తుంది. ఇక్కడ ముంజలు అమ్మేవారు ఉన్నారు, వారిని అయితే పలకరించే ప్రయత్నం అయితే చేద్దాం. చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మేము భీమగల్ నుంచి వచ్చినామన్న. అంటే ఏంది ముంజలు ఏడు నుంచి తెచ్చారు? భీమగల్ ఎట్లా కిలో? కిలో అని కాదు, ఇవి డజన్ లెక్కలో ఉంటాయి అన్నట్టు. డజన్ 120 రూపాయలు డజను. అక్కడ కొనుక్కొని వచ్చి చెట్లు కొట్టుకొని అక్కడ నుంచి తేవడం కిరాయి మా కూలి పడేటట్టు ఇక్కడికి తీసుకొస్తాం. తింటే ఏం లాభం ఉంటుంది? తింటే సంవత్సరానికి ఒకసారి వస్తాయి కదా, మళ్ళీ ఎండలకు ఒకటి చల్లగా ఉంటుంది కాబట్టి దీన్ని తింటారు అన్నట్టు ఎక్కువగా బాగా మంది. మొత్తంగా చూసుకోవచ్చు, ఎండల నుండి కాపాడుకునే విధంగా వారందరికీ కూడా, ఎందుకంటే ఎండాకాలం కావడం దీనికి అంతటికి సంబంధించి ఈ సమ్మర్ నుండి కాపాడుకునే విధంగా తాటి ముంజలు అమ్ముతుంటామని చెప్తుంటారు. పూర్తిగా ఈ ఎండాకాలం కావడం దీనికి అంతటికి సంబంధించి అనారోగ్యం పాలు కాకుండా తాటి ముంజల్లో నీటి శాతం ఎక్కువ ఉంటుంది కాబట్టి మేము భీమగల్ నుండి వచ్చాము. భీమగల్ నుండి వచ్చి ఇక్కడికి మేము అన్ని ఆటోలో తీసుకొచ్చి చెట్లన్నీ కూడా మేము మా చెట్లే కాకుండా ఇతరుల చెట్లు కూడా గుత్తగా తీసుకుంటాము. కళ్ళు వారని చెట్లని కూడా ముంజలుగా చేస్తామని చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. దీనికి అంతటికి సంబంధించి ఎండాకాలంలో తాటి ముంజలు అత్యధికంగా దొరుకుతాయి. దీని ఎండాకాలంలోనే ఖచ్చితంగా ఆరోగ్యాలు కాపాడుకోవాలి. వడదెబ్బ నుండి నివారించుకునే విధంగా ఈ తాటి ముంజల్లో నీటి శాతం ఎక్కువ ఉంటుంది కాబట్టి ఎండల నుండి కాపాడుకునే విధంగా వడదెబ్బలు తలగకుండా ఉండేందుకు ఈ తాటి ముంజలు తింటామని చెప్తున్నారు. డజన్కు 120 రూపాయల చొప్పున తాటి ముంజలు అమ్ముతున్నారు. దీనికి ప్రజలందరూ కూడా ఆరోగ్యంగా ఇది తింటే కూడా ABC విటమిన్లు కూడా బాగుంటాయని చెప్తారు వైద్యులు కూడా. దీనివల్ల తినాలి, ఎప్పుడైనా సరే ఈ తాటి ముంజలు ఎండాకాలంలో తింటే బాగుంటుందని కోరుతున్నారు.